గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోబెల్ట్పేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లాలో 45 రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా సరైన పత్రాలు, నెంబర్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఫింగర్ ప్రింట్ ద్వారా నేరస్తులను గుర్తిస్తున్నామన్నారు. గంజాయి విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కోబాల్పేట్ ఏరియాలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మనం అట్లీస్ట్ 1.5 monthsకి ఒకసారి ఇది కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్క ఏరియాలో తెనాలిలో, మంగళగిరిలో, టౌన్లో అలాగా 1 monthకి కనీసం 1 or 2 కేసెస్ చేస్తున్నాము. మన మెయిన్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ని చెక్ చేయడము, తర్వాత వెహికల్స్ నంబర్లెస్ వెహికల్స్ కానీ రికార్డ్ లేని వెహికల్స్ కానీ సీజ్ చేయడము, తర్వాత మన ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 3rd lane, 4th lane, 5th lane, 6th lane, 7th lane టోటల్ 5 lanesని మనం చెక్ చేయడం జరిగింది. ఈ లేన్స్లో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఆల్రెడీ వేరు పక్కన అఫెన్స్ చేసేస్తే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేది ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా చెక్ చేయడం ఒకటి. తర్వాత మనం డ్రోన్ కూడా కొన్ని ఒక ఓవరాల్ ఒక ఐడియా రావడానికి కోసం డ్రోన్, తర్వాత మన ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైనా గంజా తాగుతున్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల గంజా ఏదైనా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కురవాళ్ళు అంటే యూత్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నారని చెప్పి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది ఒక కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ మాత్రమే కాకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేయడం జరిగింది. ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కోబాల్పేట ఏరియాలో టోటలీ 2 రౌడీ షీటర్లు, 13 సస్పెక్ట్ షీట్ ఉన్నారు. వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్డిపిఓ వెస్ట్, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు, తర్వాత సిసిఎస్ డిఎస్పీ గారు, లోకల్ సిఐ వెంకటేశ్వర్లు అందరూ కలిసి ఇంకా దాదాపు మనం 110 మెంబర్స్ వరకు టీంని సెట్ చేస్తూ ఇన్నర్ చెక్ చేయడానికి ఒక టీము, లోపలికి నుంచి బయటికి వెళ్లకుండా అవుటర్ కోడన్ని కట్ చేయడానికి ఒక టీం అని చెప్పేసి పెట్టుకుని ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మనము మన బైక్ చెక్ చేయడం యాప్లో చెక్ చేస్తున్నప్పుడు దానికన్నా రికార్డ్స్ వేరే ఒకరి పైన ఉండడము, ఇలాంటి వాళ్ళన్నీ కూడా మేము సీజ్ చేయడం